అందరికీ నమస్కారం అండి. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర రాజధానిగా అమరావతి పరుగులు పెడుతుంది, భవిష్యత్ తరాల వారికి మనందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా మన రాష్ట్ర రాజధాని అభివృద్ధి చెందుతుందనే అభిప్రాయంతో అందరూ అమరావతి రాజధానిగా ఏకీభవించి కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీ విజయం సాధించడం జరిగింది. తదనుగుణంగా ఈరోజు రాష్ట్ర రాజధాని నిర్మాణం ముందుకు సాగట్లేదా, భవిష్యత్తు కూడా మనకి రాజధాని నిర్మాణం జరగదా, ఎలాంటి అప్డేట్స్ రాజధాని నుంచి రావట్లేదా అనే అభిప్రాయంలో రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. ఎందుకు శాసనసభ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ రాష్ట్ర రాజధాని అంశాన్ని ప్రస్తావించట్లేదు, రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి బడ్జెట్ను పూర్తి స్థాయిలో కేటాయించకపోవడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మంత్రులు మాట్లాడుతూ ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అభివర్ణిస్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే ఎట్లాంటి రెవెన్యూ మేము ఖర్చు పెట్టము, ఆ యొక్క రాజధాని నుంచి వచ్చేటువంటి డబ్బులతోనే మేము డెవలప్ చేస్తాము అని అంటున్నారు. అది అసలు ఎన్ని సంవత్సరాలుగా డెవలప్ అవ్వాలి? ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీ ఈ యొక్క రాజధానిని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. మేము 3 రాజధానులకే కట్టుబడి ఉంటామని చెప్పి ఎన్నికలకు వెళ్ళింది. తిరిగి అధికారం మీ చేతిలో వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో నిర్మాణం జరగకపోతే రేపటి రోజున అసలు ఈ రాజధాని భవిష్యత్తు ఎలా ఉంటుంది? మళ్ళీ తిరిగి అసలు అమరావతి రాజధానిగా నిర్మాణం జరుగుద్దా ఏంటని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉంటే, దీన్ని సెల్ఫ్ ప్రాజెక్టెడ్గా అభివర్ణించి రాష్ట్ర బడ్జెట్లోంచి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా డెవలప్ అవ్వాలంటే ఎలా అవుతుంది? అదేమీ ఆల్రెడీ డెవలప్ ఉన్న ఏరియా కాదు కదా. అక్కడ ఉన్నటువంటి రైతులు ఇచ్చిన భూముల్ని అమ్ముకొని ఆ యొక్క వచ్చే రెవెన్యూ ద్వారా డెవలప్ చేయడానికి ఆల్రెడీ ఆ ఏరియా ఏమీ పూర్తి స్థాయిలో డెవలప్ అయి ఉంటే, హైదరాబాద్లో కోకాపేటలాగా డెవలప్ అయి ఉంటే ఒక ఎకరం 100 కోట్లు 150 కోట్లు అమ్మితే దాని ద్వారా రెవెన్యూ వస్తుంది అనుకోవచ్చు. ఎట్లాంటి రెవెన్యూ రావదు. మహా అమ్మితే 2 కోట్లు 3 కోట్లు అమ్మేటువంటి పొలాలని ఈరోజు ఏదో డెవలపింగ్ పేరుతో మనం అమ్మాలని చూసినా అక్కడ ఏం డెవలప్ ఉందని వివిధ సంస్థలు అక్కడికి వస్తాయి. ఇప్పటికీ అనేక రంగాలైన సంస్థలు అమరావతి ఎందుకు రావట్లేదు? అసలు మనల్ని పరిపాలించే ప్రజాప్రతినిధులే అనేక రకాలైన వ్యాపారాలు చేస్తారే, అసలు వాళ్ళల్లో ఎవరు కూడా మన రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలి, ఉంది, మనం కూడా మన వ్యాపారాన్ని ఇక్కడ స్టార్ట్ చేద్దాము, మన వ్యాపారాలు ఇక్కడ చేస్తే మన దగ్గర ఉన్నటువంటి యువతకు ఉపాధి లభించిద్దని ఎవరు కూడా ఇక్కడ ఎవరు సంస్థలు స్థాపించడానికి ముందుకు రావట్లేదు. విదేశాల్లో వ్యాపారాలు చేయడానికైతే ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారు, కానీ అమరావతిలో రాజధానిలో చేయడానికైతే ముందుకు రావట్లేదు. ఏదో టాటా వస్తుంది, బిర్లా వస్తుందని